తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఉన్నత స్థానం న్యాయస్థానం మనకు బీసీల పట్ల రిజర్వేషన్ వ్యతిరేకంగా చట్టంగా మరిచారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% సంబంధించినటువంటి న్యూస్కి సంబంధించినటువంటి ఇప్పటికే భారీ ఊరట లభించని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇదే విషయానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఆదేశానుసారం అక్కడ ఉన్నటువంటి లీగల్ టీం కావచ్చు, అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ సుప్రీంకోర్టు న్యాయస్థానంలో ఉన్నటువంటి అడ్వకేట్ స్వింగి కూడా తన వాదనలు వినిపించిన తర్వాత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఆ పిటిషన్కి సంబంధించినటువంటి ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి ఆ పిటిషన్ని కొట్టివేసింది. పూర్తిగా ఇది అవాస్తవం అంటూ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి భరోసా, తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎలక్షన్కి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి 42% బీసీలకు రిజర్వేషన్ పట్ల అభ్యర్థులకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉంటుంది కాబట్టి దానికి మీరు ఎలా ఆపోజిట్గా పిటిషన్ దాఖలాలు చేస్తారని చెప్పేసి వేసింది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే నిన్న వరకు జరిగినటువంటి భేటీలో అటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రముఖులంతా కలిసి మా తెలంగాణ రాష్ట్రానికి బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ బీజేపీ హరిస్తుందంటూ కూడా చెప్తున్నారు. మరి ముఖ్యంగా అటు తెలంగాణలో ఊరట లభించినప్పటికీ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు దాదాపు ఆ స్వింగితో పాటు ఏదైతే సుప్రీంకోర్టు జడ్జి సంబంధించినటువంటి లాయర్ సంబంధించినటువంటి స్వింగి ఎవరైతే ఉన్నారో ఆ జడ్జిలకు ఒప్పించేటువంటి పనిలో పడ్డారు. ముఖ్యంగా చర్చోపచర్చలు జరిగిన తర్వాత ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి మీ వాటా మమ్మల్ని కొట్టివేస్తున్నారంటూ కూడా చెప్పింది. ఇప్పటికే హైకోర్టు ఏదైనా విషయం చెప్పిందంటే దానికి సమర్థిస్తూ మేము తీర్పు ఇవ్వాల్సిందే తప్ప వ్యతిరేకం కాదంటూ కూడా ఇంకొకసారి చెప్పినట్టుగా మనకు అర్థమవుతాము. ముఖ్యంగా 50% ఏదైతే కోటా దాటొద్దనే అంశం ఉందో ఆ అంకకు సంబంధించినటువంటి లో బడ్జెట్ చేసుకోవాలి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఈ యొక్క బీసీ రిజర్వేషన్తో ముడిపడి ఉన్నందున ఈ యొక్క నాయకులకు గెలిచారని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటికే ఇటు అఖిలపక్ష సమావేశాలు జరిపినటువంటి బీసీ నాయకులు కావచ్చు, బీసీ నేతలు అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో కాకుండా ఇంకెప్పుడు ఇస్తారంటూ కూడా ఇప్పటికే వ్యతిరేకత మొదలైన టైంలో కాంగ్రెస్కి ఇది భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. కామారెడ్డి డిక్లరేషన్ చేసినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇది ఒక ఘనమైన విజయం అంటూ ఈ విజయానికి అందరూ సంతోషపడాలి, ఎవరు అడ్డుపడొద్దంటూ చెప్తున్నారు. ముఖ్యంగా రాజకీయ కోణంగా మాత్రమే బీసీలకు 42% రిజర్వేషన్ లభించినప్పటికీ అటు విద్య, ఉద్యోగం, పదోన్నతి లేదంటే బీటెక్ సీట్లు, ఎంటెక్ సీట్లతో లభించలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, లేదంటే లోపల ఉన్నటువంటి లోపాలు ఏంటి, లేదంటే ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, లేదంటే బీసీలలో ఉన్నటువంటి అగ్రనేతలు ఎవరు, లేదంటే అనగారి వర్గాలు ఎవరు అని చూసి మరి ఎస్సీల పట్ల ఉన్నటువంటి ప్రేమను, ఎస్సీల పట్ల చేసినటువంటి వర్గీకరణ చేస్తే మేము సంతోషిస్తామంటే మరికొంతమంది చెప్తుంటే మీరు మమ్మల్ని ఇప్పటికే 34% రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి మమ్మల్ని కేవలం 32% మాత్రమే బీసీలకు కల్పించేటువంటి దురుద్దేశం, కుట్రపూరితమైనటువంటి రిజర్వేషన్ అంటూ కూడా మరికొంతమంది చెప్తున్నటువంటి నేతలు. ఏది ఏమైనప్పటికీ అసలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందంటే బీసీ రిజర్వేషన్ ఎంత గట్టిమైనటువంటి నమ్మకమో, లేదంటే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజంగా ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, చైర్పర్సన్లు కావచ్చు, సర్పంచ్ నుంచి మొదలు పెట్టుకుంటే వార్డు నెంబర్ దాకా బీసీల రాజ్యం కావాలి, లేదంటే బీసీలు ఏమైపోతారనే కులంకూష ఇతర నేతలకు ఉండొద్దు, మాకున్నటువంటి ప్రేమను వాళ్ళు హరించేటువంటి అవకాశం లేనప్పటికీ సుప్రీంకోర్టు మా పట్ల ఈ యొక్క తీర్పునివ్వడం మేమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. నిన్నటి దాకా దాదాపు పొన్నం ప్రభాకర్తో సహా పీసీసీ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, భట్టి విక్రమార్క కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి వాకటి శ్రీహరి కావచ్చు, అక్కడ ఉన్న ముఖ్య నేతలతో వాదోపవాదాలు చర్చ జరిగాయి. లేదంటే అక్కడ ఉన్నటువంటి న్యాయ సలహాదారులు ఏం చెప్పారు, లేదంటే ఈ కేసు గెలిచిన దానికి కారణం ఏంటో కూడా మరికొద్దిసేపట్లో మనకు పూర్తిగా విషయం కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ తీర్పుతో అంటే ఆపోజిట్గా ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ అగ్రవర్ణాలు వేసినటువంటి ఆ పిటిషన్ను కొట్టివేసిన తర్వాత ఇది ఫైనల్ అవ్వబోతుందా, లేకపోతే స్థానిక సంస్థల వాళ్ళకు లైన్ క్లియర్ అయినట్టేనా కూడా మనకు తెలిసేటటువంటి అవకాశం ఉంది. పూర్తిగా ఇది బీసీలకు వచ్చినటువంటి పాజిటివ్, బీసీల పట్ల ఉన్నటువంటి నాయకత్వానికి, బీసీల పట్ల ఉన్నటువంటి రిజర్వేషన్ని హరించేటువంటి అవకాశం ఎవరికీ లేదంటూ కూడా మరొకసారి మనకు క్లుప్తంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అనిల్తో కలిసి సురేష్ టీవీ, ఢిల్లీ నుంచి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.